రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మకర రాశి వారికి ఈ వారం కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోవడం వలన కొంత అసహనం, చికాకు గురి అవుతారు. వ్యాపారస్తులకు కొంత ఆర్థికపరమైన నష్టం కాకపోయినా వస్తు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చంచలతమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆ నిర్ణయాలే మీ ఉన్నతికి ఆటంకాలు ఏర్పరుస్తాయి. కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకూలమైన ఫలితాలు కొంత ఆలస్యం అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంత వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా అన్నింట అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంతో కొంత కష్టాలు, మనస్పర్ధలు, అలజడి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విషయాలలో వాయిదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ సొంత వారే విరోధులుగా కనిపించే అవకాశాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కష్టపడి చదువుకోవడం చెప్పదగిన సూచన. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం చెప్పవచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. సహనం చాలా అవసరం. అన్నీ మనకే తెలుసు, వాళ్ళు చెప్పేదేమిటి అని కాకుండా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అని ఆలోచించండి. దానివలన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు. కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడవలసి వస్తుంది. ఎటువంటి విషయాలైనా సరే వాదనలకు దిగకుండా ఉంటే కాగల కార్యం గంధర్వుల తీరినట్లు మీ పనులు అదే విధంగా సజావుగా పూర్తి అవుతాయి. ఈ రాశివారు సర్పదోష నివారణ కంకణం ధరించడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ మనోవాంఛ సిద్ధిస్తుంది. అయితే ఎక్కువ కష్టపడవలసి రావచ్చు. ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టుగా ఉంటుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. అందరికీ ముఖ్యమైన మనవి, విద్యార్థుల కోసం సకల విద్యాదేవత అనుగ్రహ కృపా కటాక్షాలు పొందడానికి ఈ వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల ఫిబ్రవరి 14వ తేదీన విద్యా గణపతి హోమం నిర్వహిస్తున్నాం. ఆ రోజున సరస్వతీదేవిని పూజిస్తే జ్ఞానవంతులు, అఖండ విద్యావంతులు అవుతారని విశ్వాసం. కాబట్టి హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని మనవి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 9, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.